టీచర్ ఎమ్మెల్సీకి వస్తే 26-27 వేల ఓట్లే. సో కాబట్టి ఇక్కడికి వస్తే కొంచెం నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి మా సమస్యల పట్ల కూడా నీవు దృష్టి సాధించు అని విద్యారంగ పరిరక్షణ సమితి అధ్యక్ష కార్యదర్శులు సైదిరెడ్డి గారు, తర్వాత వేముల శేఖర్ గారు, ఇతరత్ర ఇంకా టీచర్లు సాధిస్తున్నా సాగతిస్తుండ్రు. ఎట్లా అంటే గతంలో అంటే నువ్వు శంకర్ అని చెప్పేసి అంటేనే పోరాటాలు గుర్తుకొస్తాయి కావచ్చు, కానీ టీచర్లు కొంచెం సాఫ్ట్ గా ఉంటారు. వాళ్ళు అంటే పెద్ద సమస్యలలో పోరు. నువ్వు గోడలు ఎక్కే సందర్భాలు ఉన్నాయి, విద్యార్థుల పక్షాన గేట్లు బద్దలు కొట్టే ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంత ఫైర్ వాళ్ళు తట్టుకోగలుగుతారా, లేదంటే నిన్ను వాళ్ళు ఎట్లా అప్రోచ్ అయ్యారు? అసలు వాళ్ళ తరపున నేను పోరాటమే చేస్తా తప్ప వాళ్ళని నాలాంటి పోరాటానికి అయితే పురిగొల్ప కదా. కానీ నువ్వు ఇన్ని రోజులు విద్యార్థుల సమస్యల పైన కొట్లాడినావు, వాళ్ళ సమస్యలు నీకు ఏమెరికన్నా? టీచర్లు, నువ్వు ఒక టీచరు కాదు, టీచర్ల సమస్య తెలుస్తుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. నీకు వాళ్ళ సమస్యలు ఏం తెలుసు? నాకు ఈ విద్యార్థి, నిరుద్యోగ, ఉపాధ్యాయ అంటే ఇక ఉపాధ్యాయ అంటే నాకు గురువు, పాఠాలు నేర్పిన గురువులే కాబట్టి అవి వెన్నతో పెట్టినట్టే. అయితే వీళ్ళ సమస్యలు నాకేం తెలుసు అంటే, నా ఇంట్లో నాకు ఒక టీచర్ ఉన్నాడు. తర్వాత నేను తెలుగు పండిట్ కావాలనుకున్న వ్యక్తిని, నేను కూడా పాఠాలు చెప్పాలనుకున్న వ్యక్తిని. పోతున్న క్రమంలో కోర్టు కేసులు, సర్వీస్ రూల్స్, యాక్ట్లు అన్నీ అవగతం అయి ఉన్నా. ఈ సమస్యలకు రాకముందే ఆ సమస్యలను చదివి ఉన్నా. సో అట్లాంటి తరుణంలో ఏదైతే ఈ విద్యారంగ పరిరక్షణ సమితి వచ్చి నీకు టీచర్ల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు అన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు వస్తే సముచిత న్యాయం చేయగలుగుతారు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఏ ఒక్కలైనా ధర్నా పెట్టినరా, ఏ ఒక్కలైనా రస్తారోకో చేసిండ్రా, ఏ ఒక్కలైనా గోడలు ఎక్కినరా? ఇక లేదు కదా. నేను నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం, తర్వాత విద్యార్థుల కోసం, ఉద్యమాల కోసం ఎక్కిన వాళ్ళొక్కలన్నా వాళ్ళ సమస్యలను ఎప్పుడైనా పరిష్కరించారా? ఇన్ని రోజుల నుంచి 2007లో ఏదైతే ఎమ్మెల్సీ పునఃస్థాపన జరిగితే వాళ్ళ పునఃస్థాపన తర్వాత విద్యా వ్యవస్థ మెరుగుపడ్డదా, లేకపోతే విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందా? మరి కుప్పకూలిపోయినప్పుడు వాళ్ళు ఏ లేని పని నేను చేయగలను అని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఏమంటున్నా అంటే ఇస్తారా? మరి టీచర్లు సానుకూలంగా ఉంటారా? 100% ఇస్తారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే వాళ్ళు గురువులు, నాలాంటి వాడిని తయారు చేసింది వాళ్ళే, ప్రశ్నించే ఒక వ్యక్తిని తయారు చేసింది వాళ్ళే. అలాంటి వాళ్ళు అవకాశం ఇస్తారని అయితే నేను అపారమైన నమ్మకాన్ని అయితే పెట్టుకొని ఉన్నా. ఒకసారి ఇచ్చి చూస్తే నేను అందుకనే ఏమంటున్నా అంటే, నేను ఎమ్మెల్సీ నాది కాదు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలకు ఆ ఆలోచన లేకుండొచ్చు, నాకు ఉంది. ఎమ్మెల్సీ అనేది వాళ్ళ ఓట్లు వేస్తే ఇచ్చే ఎమ్మెల్సీ వాళ్ళది. కాబట్టి వాళ్ళ సమస్యలను తీర్చడానికి కోసం వాళ్ళు ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞని శిరసావహించి చేస్తా, కానీ నా సొంత అభిప్రాయాలు ఉండే వాళ్ళ సమస్యల కోసమే నేను పోరాటం చేస్తా తప్ప అది నాది కాదు, అది వాళ్ళది. నా మీద ఎవరు బాసు కూడా లేరు, వాళ్ళకు రాజకీయ పార్టీలు బాసులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధ్యాయ సంఘాలు బాసులు ఉన్నారు, కానీ నాకేవరు బాసు లేరు. వాళ్ళు నాకు వీళ్ళే బాసులు. నేను అదే చెప్తున్నా, కొత్త సంస్కృతిని, కొత్త నాందిని పలుకుదాం మనం. ఇలా నేనేమంటున్నా, ఇలా ఓటేస్తే ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, అపాయింట్మెంట్లు తీసుకోవాలి, అపాయింట్మెంట్లు ప్రోటోకాల్ పాటించాలి. మన దగ్గర అవి అవసరం లేదు కదా. ఒక టీచర్ బాధ టీచర్కి తెలిసిన వాళ్ళు అయితే అపాయింట్మెంట్ దేనికి అవసరం? ఒక టీచర్ బాధ టీచర్కి తెలిస్తే ప్రోటోకాల్ దేనికి అవసరం? ఒక టీచర్ బాధ టీచర్కి తెలిస్తే ఆఫీస్కి పోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఉన్న స్కూల్కి వచ్చి రిప్రజెంటేషన్ తీసుకుంటారు కదా. ఆ సంస్కృతిని మనము ఇలా సమాజంలో ప్రవేశపెడదాం. ఇలా ఉపాధ్యాయులతో మొదలైన నాంది అది ప్రజలలో కూడా పోవాలి. ఎందుకంటే ఓటు అడుక్కునేటప్పుడు దండం పెట్టి రకరకాల పనులు చేసి ఓటు అడుగుతావు కదా. మరి వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు పోయి అప్లికేషన్ తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకపోతే, అంటే ఈ ఇబ్బందులన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు టీచర్లు. కానీ ఈసారి గ్రహిస్తారని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు? నేనైతే గత కొంతకాలంగా కూడా ఎవరైతే ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఎట్లు, గెలవక ముందు ఎట్లు అని చెప్పి స్వయంగా టీచర్లకు తెలుసు. ఎంతో మందిని తీర్చిదిద్దిన వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్సీని కూడా వాళ్ళు ఒక క్యాండిడేట్ ఈయన అయితే బాగుంటుందని గెలిపించుకున్నాక
అనేక సమస్యల వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టున్నాయి. వాళ్ళు ఇప్పుడు కూడా అదే రకంగా ఉంటారా, ఆలోచిస్తారు అనుకుంటున్నాం. నేను ఇప్పుడు మీకు కొన్ని మేనిఫెస్టోలు చూపెడతా, వాళ్ళ డిమాండ్స్ చూపెడతా. ఇది గతంలో ఒక మాజీ ఎమ్మెల్సీ ఇచ్చిన మేనిఫెస్టో, ఇప్పుడు కూడా ఇదే ఉంది. ఇది గతంలో ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇట్లనే ఉంది. ఇప్పటి వరకు ఇవి ఇచ్చిన ఏవి అంశాలు కానీ నెరవేరలే, వీళ్ళు ఇచ్చిన అంశాలు. ఇదేమో ఈ తాజా ఎమ్మెల్సీ ఇగో ఇవి గతంలో ఇచ్చింది ఈ పేపర్. ఇప్పుడు ఈ బుక్ వంచిండు, బుక్కేడు ఉన్నాయా సమస్యలలో, బుక్కేడు ఉన్నాయా? వాళ్ళు అడిగేది ఏంది? వాళ్ళు ఏమన్నారంటే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వద్దన్నారు. వద్దంటుంటే మేము నిరుద్యోగులుగా మా ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఒక బ్రోచర్ కొట్టించి, ఈ బ్రోచర్లో వాయిలేషన్ ఎట్లా జరిగినాయి, దొడ్డిదారి నియామకాలు ఎట్లయినాయి అని మేము పోరాటాలు చేస్తుంటే, నువ్వు విద్యా వ్యవస్థ బలంగా ఉండాలి, బాగుపడాలి అనుకున్న మీరు ఎమ్మెల్సీలు ఇవాళ మీరు మాతో కలిసి పనిచేయాలి కదా. రెగ్యులరైజేషన్ తప్పని చెప్పాలి కదా, తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా వచ్చిన వాళ్ళని వద్దని చెప్పాలి కదా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు, వీళ్ళ నియామకాలు తప్పని చెప్పాలి కదా. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, రెగ్యులరైజేషన్ చేయాలని గత ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ స్టేట్మెంట్లు ఇచ్చిండు, వాళ్ళతో కలిసి పని చేసిండు. ఇప్పుడు వాళ్ళందరూ మద్దతు ఇస్తుండ్రు. ఇప్పుడు తాజా ఎమ్మెల్సీ కూడా ఒకటే ధర్నా కూకున్నాడు, రెగ్యులరైజేషన్ చేయాలని. అంటే విద్యా వ్యవస్థ నువ్వు ఏం చేయాలనుకున్నావు? సమూలంగా నాశనం చేయాలనుకున్నావా, నిలబెట్టాలనుకున్నావా? నువ్వు మార్గదర్శకుడు కావాల్సిన ఉపాధ్యాయుడివి, ఉపాధ్యాయ వృత్తి పోంగానే రాజీనామా చేసి ఎమ్మెల్సీ కాగానే రాజకీయ నాయకుడు లక్షణాలు వచ్చినాయా, లేకపోతే రియల్ ఎస్టేట్ లక్షణాలు వచ్చినాయా, లేకపోతే సారా దందా నడుపుకునే లక్షణాలు వచ్చినాయా, లేకపోతే ఫైనాన్స్ చేసుకునే లక్షణాలు వచ్చినాయా, ఎల్ఐసీలు చేసుకునే లక్షణాలు వచ్చినాయా, లేదంటే లాబీలు చేసుకునే లక్షణాలు వచ్చినాయా? అది ఎమ్మెల్సీ పదవి అనేది నీ కోసం ఉందా, లేకపోతే ఉపాధ్యాయుల కోసం ఉందా? ఉపాధ్యాయుల కోసం ఉన్న దాన్ని మీ అవసరాల కోసం ఎందుకు బలి చేస్తుండ్రు? ఇలా ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయునికి బాధలు తెలుసు, కరెక్టే, నేను ఒప్పుకుంటా. మరి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వద్దు అని అన్ని ఉపాధ్యాయులు, లెక్చరర్స్, యూనివర్సిటీ టీచర్లు అందరూ వ్యతిరేకించారు. ఎమ్మెల్సీలైనా మీరెందుకు వ్యతిరేకించలే? ఏదైతే బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ని కాదని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే కొత్త ఉపాధ్యాయులు మాతో వచ్చి కలిసి చేరుతారు. మాకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా 50% వెళ్తే ప్రమోషన్ కోటా 50% వస్తుంది. ఆ 50% రాకుండా కూడా వీళ్ళు ఎన్నికైన తర్వాతనే 2008లో జియో నెంబర్ 223 తీసుకొచ్చి ఒక ఉపాధ్యాయుడు ఇంకా మరో స్థాయిలో బోధన అంటే ఒక లెక్చరర్ గా బోధనా వృత్తిని నిర్వర్తించలేడట, కానీ బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే నిర్వర్తిస్తారట. అంటే గవర్నమెంట్ టీచర్లు అనేది అవమానపరిచినట్టు అవుతుంది. 100% ఇవాళ ఫీడర్ కేటగిరీలో ఇవాళ ఎవరికి రావాలి ప్రమోషన్? 223 జీవో రద్దు కావాలి. రద్దయి 50% అనేది ఉపాధ్యాయులకు ప్రమోషన్ రావాలి, స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ రావాలి. ఇలా మేము సంతోషపడుతుంటిమి, మా గురువులకు ప్రమోషన్లు వచ్చినాయి, వాళ్ళతో పాటు మాకు ఉద్యోగాలు వచ్చినాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలని సంతోషపడే వాళ్ళము. మరి 2008 నుంచి ఇప్పటి వరకు జీవో నెంబర్ 223 ఎందుకు రద్దు చేపియలేకపోయాను? ఉపాధ్యాయునివే కదా. సరే, నీ సాటి ఉపాధ్యాయుడి బాధలు నీకు తెలుసు, నీకేమో ప్రోటోకాల్ మీద పోయి ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం? విద్య, వైద్యం రెండే కోరుకుంటున్నాం. ఈ సమాజంలో ఒక వ్యక్తి అభ్యున్నతికి ఈ రెండు కావాలని అడుగుతున్నాం, విద్య వైద్యం. అయితే నీవు ఉపాధ్యాయుడిగా రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రోటోకాల్లో పోయి కార్పొరేటివ్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటున్నావు. మరి నీ సహచరుడు, నీ సాటి ఉద్యోగి, ఆయన బాధలు తెలిసే నువ్వెందుకు ఈహెచ్ఎస్ అమలైతలేదు కార్పొరేట్ హాస్పిటల్లో అని అడుగుతలేవు? నువ్వు ఇదే గవర్నమెంట్ లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈహెచ్ఎస్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అమలైతుంది. మరి ఇక్కడ ఎందుకు అమలైతే లేదని ఒక్కనాడని అడిగినవా? ఒక్కనాడన్నా అడగలేదు కదా. మరి ఉపాధ్యాయుని బాధలు నీకెట్లా తెలుస్తుంది? నువ్వు 2003 కంటే ముందు ఒక టీచర్ గా ఉండి రాజీనామా చేస్తే నీకు పెన్షన్ వస్తుంది, ఎమ్మెల్సీ అయిన తర్వాత నీకు పెన్షన్ వస్తుంది.
మరి 2003 తర్వాత నీ సహచర ఉపాధ్యాయునికి ఎందుకు పెన్షన్ రాదు అని ఒక్కడాడన గలమెత్తినవా? నువ్వు సాటి ఉపాధ్యాయుని బాధలు తెలిసినవు నువ్వేనా? అయితే ఈ రోజు పిఆర్సీ రాలే, ఈ రోజు డిఏలు రాలే, ఈ రోజు 2018 నుంచి 2021 వరకు 20 వరకు ఇలా ఏదో మధ్యంతర పూర్తి ఎగ్గొట్టిరు గవర్నమెంట్. ఒక టీచర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అయిన తర్వాతనే ఇవన్నీ చేత కాలేదు ఆయనతోని. నీతో ఏమైతుంది అనుకుంటున్నావు? ఎస్, నేను ఫస్ట్ విద్యార్థిని. గురువులు పాఠాలు నేర్పితే రాటు తెలి ప్రశ్నించడం నేర్చుకున్న విద్యార్థిని. తర్వాత నిరుద్యోగిని. ప్రభుత్వాలు తప్పు చేస్తుంటే పోరాటం చేసి వివిధ రకాల కేసులు వేసి ఇవేందో వాళ్ళ ఎన్నికలకు కూడా నేను ఇలా సరి అయిన కాలంలో నిర్వర్తించాలని కోర్టు ద్వారా ప్రభుత్వం ద్వారా ఆర్డర్ చేయించి ఆర్డర్లు తీసుకొచ్చినోడిని. ఇలా ఒక ఉద్యమకారుణ్ణి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి జైలుకి వెళ్ళి ఇలా మేము తెలంగాణ తెచ్చుకున్నాం ఉద్యమకారులం. ఇవాళ ఇంత పోరాట స్ఫూర్తి మాకున్నప్పుడు వీళ్ళ సమస్యలు వాళ్ళకు పెద్ద సమస్యలు కనిపించవచ్చు, పెద్ద సమస్యలు కనిపించవచ్చు. గవర్నమెంట్ దగ్గర వీళ్ళు ఏదైతే లాబీ చేయొచ్చు, కానీ లాబీలు ఉండవు మన దగ్గర, పోరాటం ఉంటది మన దగ్గర. టీచర్ల సమస్యలు ఎట్లా నమ్మాలి మరి? శంకర్ ఎందుకు నమ్మాలి? ఒకసారి నమ్మి చూడమన్నారు, ఒకసారి నమ్మి చూస్తే కదా తెలిసేది. ఇన్ని రోజులు మీ వాళ్ళని చూసిండ్రు కదా, ఒక తాజాని, ఒక మాజీని, ఇంకొక రకమైన ఎమ్మెల్సీలను చూసిండ్రు కదా. ఒకసారి నన్ను చూడండి, నన్ను చూస్తే మీకు తెలుస్తుంది కదా. ఇలా నేనంటున్నా కదా, ఇలా మీ గత ఎమ్మెల్సీలు ఎన్నడన్నా గురుకుల పాఠశాలకు కానీ, ఇది మన ఉన్నత పాఠశాలకు కానీ, లేదా ప్రాథమిక పాఠశాలకు కానీ, లేదా మోడల్ స్కూల్ కానీ, ఒక కేజీబీవి కానీ, ఒక ఆశ్రమ పాఠశాలకు కానీ, లేదా ఒక పాలిటెక్నిక్ కళాశాలకు కానీ, ఒక జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, యూనివర్సిటీలకు ఎప్పుడన్నా వెళ్ళిండ్రో లేదో తెలియదు నాకైతే. నేను ఎక్కడ పేపర్లలో ఇవ్వలే, ఎప్పుడు చూసినా సెక్రటేరియట్ల ఫైళ్ళు పట్టుకొని లేకపోతే ఆడ చూసిన. కానీ నేను ఇవన్నిట్లలో ఉంటా, ఇవన్నిట్లలో కనిపిస్తా. నా భోజనం ప్రాథమిక పాఠశాలల్లో ఉంటది, నా మధ్యాహ్న భోజనం గురుకులాలలో ఉంటది, నా రాత్రి భోజనం మోడల్ స్కూళ్ళల్లో ఉంటది, నా విజిటింగ్ అంతా స్కూళ్ళల్లో ఉంటది. కాబట్టి వాళ్ళ బాధలు ఈజీగా తెలుసుకోగలుగుతా కదా నేను. నా గురువుల బాధలు నాకు తెలియకపోతే మందికి ఎట్లా తెలుస్తాయి?